మేమందరం దృఢ సంకల్పంతో అటు రామసుబ్బారావు గారు మన ఈ దేవాలయానికి సంబంధించి మొత్తం ఆర్థిక లావాదేవీలను ఆయన చూస్తుంటారు. గ్రామ పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ, వీరారెడ్డి గారు కానీ, అలుగుమల వెంకటరెడ్డి, రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరూ ఇట్లు బ్రహ్మయ్య గారు కానీ ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అభివృద్ధిలో ఈయనకు జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అన్నింటిలో కూడా కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా ప్రార్థిస్తూ ఉంటాం. ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నప్పటికి కూడా, ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా, అన్ని మతాల వారు కూడా ఆంజనేయ స్వామి అంటే ఒకటే మాట, మనూరి ఆంజనేయ స్వామి దేవస్థానం. దానికి ఎవరు ఎదురు చెప్పరు. ఆ రోజు మరి జయంతికి కనీసం 40,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ రోజు భారీగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎంత అన్నదాన కార్యక్రమం ఎంత జరిగినా సరే ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా స్వామివారి దయతోటి అన్నదాన కార్యక్రమం కూడా చాలా సాఫీగా జరిగిపోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం సరే మరి ఆయన కూడా ఈ గ్రామానికి ఆటలతో పరిచయమైన వ్యక్తి కాబట్టి ఆంజనేయ స్వామి మరి ఈ సంవత్సరం ఈ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా లెవెల్లో మహిళల వాలీబాల్ టోర్నమెంట్ కూడా మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం జరుగుతుందని కూడా ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం.